भीकरं नवोदितार्कभास्वरं नवत्सुरारिनिच्चरं न तातिकावधुत्तरं न तेतरातिभीकरं सुरेश्वरं निरीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं मुक्तिभाजनं पुरारि पूर्वनन्दनं सुरारिगर्वचर्वणम् अकिञ्चनातिमार्जनं चिरं तनोति भाजनं पुरारि पूर्वनन्दनं संहरण चला श्री हरिवासमु अदिवो अल्लदिवो श्री हरिवासमु अदिवो अल्लदिवो श्री हरिवासमु पदिवेल शेषुल वडगलमयमु अदिवो अल्लदिवो श्री हरिवासमु पदिवेल शेषुल वडगलमयमु अदिवो अल्लदिवो श्री हरिवासमु వెంకటాద్రి సంస్కారం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవు నా భూతల భవిష్యత్ ఇది ఇంటర్నేషనల్ యోగా డే 12th ఇంటర్నేషనల్ యోగా డే మనము చేసుకుంటున్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక ప్రభంజనంలాగా దీన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మన భారతీయ సంస్కృతి సంపదను ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఈ ఇంటర్నేషనల్ యోగా డేని ఈరోజు చేసుకోవడం మనందరికి కూడా గర్వకారణం. దీన్ని మన రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున గత ఏడాది కూడా గౌరవ ప్రధానమంత్రి గారు రావడం జరిగింది. ఒకటి కాదు 3 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్టిసిపేషన్, రిజిస్ట్రేషన్, ఎవ్రీథింగ్. ఈసారి కూడా అంతే పెద్ద ఎత్తున గత 2 వారాల నుంచి ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యోగాలో పార్టిసిపేట్ చేసి భాగ్యస్వాములై దాంట్లో అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీ జీవితంలో ఒక భాగస్వామిగా చేసే విధంగా మనము ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈసారి కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈరోజు చివరి రోజు. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ ఇప్పుడు యోగా చేస్తున్నారు. ఈసారి థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. అంటే మనకి యోగా చేసినట్టయితే మన ఏదైతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉందో దాన్ని మనం ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంది. అది కూడా హెల్తీ ఏజింగ్, ఎటువంటి జబ్బులు రాకుండా. ఇప్పుడు చూస్తే 40 ఏళ్ళకే వాతావరణ పరిస్థితుల వల్ల కానీ లేదంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ సమస్యలు అయితేనేమి, ఇట్లా రకరకాలు, డిప్రెషన్, ఇవన్నీ కూడా తరచుగా ప్రతి ఒక్కరు వాటి బారిన పడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ హార్ట్ కండిషన్స్ ఈ మధ్య 30 years ప్లస్ వాళ్ళకు కూడా వస్తున్నాయి. ఇలాంటివి చూస్తే మనం అందరం కూడా ఖచ్చితంగా మన జీవితంలో యోగా అలాంటివన్నీ కూడా మనము ఒక పార్ట్ చేసుకొని ఎవ్రీడే అట్లీస్ట్ 1 hour మనము వీటికి కేటాయించినట్టయితే ఖచ్చితంగా కూడా మనకి ఫిట్నెస్ కానీ మన హెల్త్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా మనకి హెల్దీ
లైఫ్ అనేది సబ్సీక్వెంట్ ఇయర్స్లో ఉంటుంది. దయచేసి పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్నారు, ప్లీజ్ మేక్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఆల్సో యువర్ ఫ్యామిలీస్ లైఫ్. అందరినీ ఇన్సిస్ట్ చేయండి, మీ పియర్ గ్రూప్స్ని వీళ్ళందరినీ కూడా మీరు యోగాకి ఇన్సిస్ట్ చేస్తూ ఖచ్చితంగా కూడా దీన్ని మన అందరం మన డైలీ రొటీన్లో యాక్టివిటీగా చేసుకోవాలి. చివరిగా ఈ 2 వీక్స్ కూడా పెద్ద ఎత్తున అందరూ పార్టిసిపేట్ చేశారు. జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా వివిధ రకాల థీమ్స్తో అలా మనం చంద్రగిరి కోటలో అయితేనేమి, అదేవిధంగా మనకి జూ పార్క్లో అయితేనేమి, ఇట్లా మనకున్నటువంటి విశిష్ట ఆకర్షణలు ఏదైతే ఉన్నాయో మన జిల్లాలో షార్లో కానీ, శ్రీకాళహస్తి టెంపుల్ కానీ, ఇక్కడ చంద్రగిరి ఫోర్ట్ కానీ, మన జూ పార్క్ కానీ, ఇట్లా మన టూరిజం ప్లేస్ అన్నిట్లో కూడా మనం ప్రమోట్ చేస్తూ ఒక సైడ్ టూరిజం, ఒక సైడ్ యోగాని ప్రమోట్ చేస్తున్నాం. మన జిల్లాకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 5 బహుమతులు కూడా మన జిల్లా యంత్రాంగం కూడా గెలుచుకుంది. అదొక మంచి శుభసూచకం. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 2 వీక్స్ నుంచి మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ లైన్ రెవెన్యూ డిపార్ట్మెంట్, జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. మీరందరికి కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఏ దేశానికైనా యువత శక్తి మరియు సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. యువత చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా, దేశంగా తీర్చిదిద్దుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. संगो मनासि जानता, संगो मनासि जानता, भागं यथा पूर्वे उपासते संज्ञानाना उपासते संज्ञानाना उपासते संवासते. నెమ్మదిగా కళ్ళు తెరవండి. శ్వాస తీసుకుంటూ తలను మధ్యకు తీసుకుని రండి. విశ్రాంతి. ఇప్పుడు శ్వాస వదులుతూ తలను కుడివైపుకు తిప్పండి. గడ్డం భుజానికి సమాంతరంగా ఉండేలా శ్వాస పీలుస్తూ మధ్యకు, శ్వాస వదులుతూ తలను ఎడం వైపుకు తిప్పండి. గడ్డం భుజానికి సమాంతరంగా ఉండేలా శ్వాస పీలుస్తూ మధ్యకు. విశ్రాంతి. నెక్ వైపు నుంచి సవ్య దిశలో తలను వెనక్కి తీసుకుని వెళ్ళండి. శ్వాస వదులుతూ తలను ముందుకు తీసుకుని రండి. గడ్డం ఛాతీకి తాకేలా తలను వెనక్కి తీసుకుని వెళ్ళండి. శ్వాస వదులుతూ తలను ముందుకు తీసుకుని రండి. గడ్డం ఛాతీకి తాకేలా శ్వాస పీలుస్తూ మధ్యకు. కండరాలు, నరాలు ఆరోగ్యంగా ఉంటాయి. శ్వాస వదులుతూ కిందకు తీసుకుని రండి. మరొకసారి చేద్దాం. శ్వాస తీసుకుంటూ 2 చేతులను పక్క నుంచి తల పక్కకు, అరచేతులు బయట వైపుకి. శ్వాస వదిలించండి. ఛాతీ ముందు మోచేతులను తాకడానికి ప్రయత్నించండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ చేతులను ముందు నుంచి పైకి తీసుకుని వెళ్ళండి. శ్వాస వదులుతూ వెనక నుంచి ముందుకు తీసుకుని రండి. మోచేతులు చరిచే కుడి భుజాన్ని తాకేలా శ్వాస పీలుస్తూ మధ్యకు. శ్వాస వదులుతూ శరీరాన్ని ఎడం వైపుకు తిప్పండి. కుడి శ్వాస వదులుతూ మోకాళ్ళను వంచండి.
శ్వాస వదులుతూ విశ్రాంతి, 2 పాదాలు దగ్గర. ఇప్పుడు మనం కొన్ని యోగాసనాలు చేద్దాం. నిలబడి చేసి ఆశించి వేళ్ళని కలిపి పట్టుకోండి. శ్వాస వదులుతూ అరచేతులను బయటికి తిప్పండి. శ్వాస తీసుకుని మీ చేతులను పూర్తిగా తలపైకి చాపండి. శ్వాస వదులుతూ మడమను పైకెత్తి కాలు వేళ్లపై నిలబడండి. మెల్లగా కిందకి రండి. మడమలు నేలపైన కలిపి ఉన్న వేళ్ళను వదిలి చేతులను పక్క నుండి కిందకు తీసుకుంటండి. నిశ్వాసను పీల్చి వదలండి. శ్వాస పీలుస్తూ నెమ్మదిగా పైకి రండి. శ్వాస వదులుతూ పక్కన మీ చేతులను కిందకు తీసుకుని మీ తలను నెమ్మదిగా వెనుకకు వంచి మెడ ముందు భాగాన్ని సాగదీయండి. నడుం భాగం నుండి వెనుకకు వంచండి. శ్వాసలను తీసుకొని వదలండి. శ్వాస పీలుస్తూ 2 చేతులను భుజాల స్థాయి వరకు తీసుకొని వచ్చి శ్వాస వదులుతూ ఎడం వైపుకు వంగి ఎడమ చేతి వేళ్ళు ఎడం పాదం వెనుక, కుడి చేతి వేళ్ళు ఆ స్థాయి వరకు తీసుకొని వచ్చి ఎడం పాదాన్ని మామూలు స్థితికి, విశ్రాంతి, 2 పాదాలు దగ్గర. పాదాన్ని కుడి పిరుది కింద పెట్టండి. అదేవిధంగా ఎడమ కాళ్ళు బొటన్ వేలు 2 తాకీల, అరచేతులు తొడల మీద, వెన్ను నిటారుగా. ఈ స్థితిలో కొన్ని సామాన్య శ్వాసలు తీసుకోండి. విశ్రాంతి. ఇక్కడి నుంచి ఉత్తాన మండూకాసన స్థితి. ఎడమ చేతిని ఆ తర్వాత కుడి చేతిని ముందుకు తీసుకుని వచ్చి వజ్రాసనంలో విశ్రాంతి. తొడలను పైకి లేపండి. ఈ స్థితిలో కొన్ని సామాన్య శ్వాసలు తీసుకోండి. కళ్ళు మూసుకుని సామాన్య శ్వాసలు తీసుకుంటూ పూర్తిగా విశ్రాంతి పొందండి. కుడివైపు నుంచి నెమ్మదిగా తిరిగి లెగిసి కూర్చోండి. ఎడమ నాసిక ఎడమ ముక్కు ద్వారా శ్వాస పీల్చండి. ఇప్పుడు ఎడమ నాసికను చివరి 2. ఇప్పుడు కుడి నాసిక నుండి శ్వాస పీల్చి బొటన్ వేలుతో మూసి ఎడమ నాసిక మీదనున్న చివరి నెమ్మదిగా వదిలేయండి. మన పరిసరాల్లో వినిపించే అన్ని బహుమానం. మీ శరీరాన్ని గౌరవించండి, ఆదరించండి. మొత్తం శరీరాన్ని ఉన్నాము. మన ఆలోచనలు గమనిస్తాం. మంచి ఆలోచనమైన లేదా చెడు ఆలోచనమైన యథాతథంగా అంగీకరించింది. అతి నెమ్మదిగా వదిలేయండి.
మన మనసులని లేదా చైతన్యాన్ని గమనిస్తాం. మన శరీర చుట్టూన మన మనసుని గమనిస్తాం. నెమ్మదిగా వదిలేయండి. భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీలోని భావనలు గమనించండి. ఒక దీర్ఘ శ్వాసను పీల్చండి. నెమ్మదిగా వదిలేయండి. మానసిక స్థితిలో ఉండడానికి నన్ను నేను నిబద్ధత చేసుకుంటాను. ఈ స్థితిలోనే నా అభివృద్ధి ఉన్నతమైన అవకాశాన్ని చేరుకుంటుంది. శాంతి, ఆరోగ్యం, సామరస్యాన్ని పెంపొందించడానికి నేను నాకు నా కుటుంబానికి పనిలో సమాజానికి మరియు ప్రపంచానికి నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి కట్టుబడి ఉంటాను. ఇప్పుడు सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्, दुःखभाग् भवेत्। शान्ति शान्ति। మనం ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లాలో తారకరామ స్టేడియంలో పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. గత 14 రోజులుగా నిరంతరంగా జిల్లా వ్యాప్తంగా కూడా టూరిజం డిపార్ట్మెంట్ లీడర్షిప్తో జిల్లా జాయింట్ కలెక్టర్ గారు మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా స్కూల్ పిల్లల నుంచి కాలేజ్ పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు, అదేవిధంగా ఎన్జిఓస్, సివిల్ సొసైటీ అందరినీ భాగ్యస్వామ్యం చేసుకుంటూ పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం కాన్సెప్ట్ ఏదైతే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అంటే ఒకవైపు లైఫ్ ఎక్స్పెక్టెన్సీని పెంచుతూ అదేవిధంగా దాన్ని కూడా ఎటువంటి దీర్ఘకాలిక సమస్యలు, ఎటువంటి జబ్బులు వీటన్నిటి కూడా దూరంగా ఉండి హెల్దీ లైఫ్ ఉండాలనేది ఒక ముఖ్య థీమ్తో అది యోగా ద్వారా సాకారం అవుతుందనేది కూడా చెప్పడానికి ఈసారి పెద్ద ఎత్తున యోగాంధ్ర కార్యక్రమాలు అన్నీ చేశాము. మన జిల్లాకు కూడా రాష్ట్ర వ్యాప్త ఉత్తమ పురస్కారాల్లో 5 సాధించడం జరిగింది. అందరూ కూడా దీంట్లో భాగ్యస్వాములే. ఒకవైపు ప్రజాప్రతినిధులు, ఒకవైపు పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు, అదేవిధంగా సివిల్ సొసైటీ, ఎన్జిఓలు అందరూ కూడా, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో అవగాహన కల్పించి ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు 12 సంవత్సరాల క్రితం యోగాని మన దేశ సంపదని, మన దేశ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా ఇంటర్నేషనల్ యోగా డేని ఈరోజు జూన్ 21న చేశారో దాన్ని మనమందరం కూడా మన జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకుంటూ దీన్ని ఒక డైలీ యాక్టివిటీ కింద మనం చేసినట్టయితే
మన ఇండివిజువల్గా, ఫ్యామిలీగా అండ్ సొసైటీగా అందరం కూడా హెల్దీగా ఉంటామనేది కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. 12వ అంతర్జాతీయ యోగాంధ్ర డే సందర్భంగా అందరికీ కూడా నా నమస్కారాలు. తిరుపతి జిల్లాలో అనేక మంది యువత ఈరోజు యోగాంధ్రలో పాల్గొన్నారు. యోగా ద్వారా అనేక క్రమశిక్షణ అలవాట్లు మరియు ఆరోగ్యం అన్నీ కూడా వస్తాయి. కాబట్టి అందరూ కూడా యోగాని ఒక ముఖ్య ధ్యేయంగా మలుచుకోవాలి. దైనందిన జీవితంలో వీటి పాటించాలి. తద్వారా ఒక క్రమశిక్షణ గల సమాజం ఏర్పాటు జరుగుతుంది. యువత అనేక దురలవాట్లకు లోను కాకుండా ఒక మంచి వాతావరణాన్ని, మంచి అలవాట్లను నేర్పించడానికి యోగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా యోగాని పాటించి మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.